హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు, మన రాష్ట్రానికి బాగా తెలిసిన బుజ్జి కన్నా అంటారు కదా, సో ఆ మాజీ మంత్రి గారు నిన్న అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉండగా తన పవర్ని, తన అధికారాన్ని దుర్వినియోగం చేసి తన కుమారుడికి మద్యం రవాణా కాంట్రాక్ట్ ఇప్పించారనమాట. సో అలా దాదాపుగా 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంట. ఇందులో 195 కోట్ల లావాదేవీలు గుర్తించింది ఈడీ అఫీషియల్గా. ఇప్పటికే చెంచల్గూడ జైల్లో కారుమూరి కొడుకు సునీల్, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, రాజకేశ్ రెడ్డి కూడా కారుమూరి కంపెనీ ఖాతాల్లోకి 68 కోట్లు, మాజీ మంత్రి ఖాతాలకు 15 కోట్లు, ఆయన కోడల అకౌంట్లలో 9.5 కోట్లు గుర్తింపు, సునీల్ కుమార్ ఖాతాలకు నిధులు మళ్లింపు, మొత్తం 37.7 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ అధికారులు. ముందస్తు బెయిల్ కోసం నాగేశ్వరరావు ప్రయత్నాలు విఫలం, సుప్రీంకోర్టులోనూ లభించిన ఊరట, హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఈడీ. ఇక్కడ వైసీపీ అధికారంలో ఉండగా మద్యం రవాణా కేసులో కారుమూరి నాగేశ్వరరావు గారేమో ఉభయ గోదావరి జిల్లాలకు, అంబటి రాంబాబు గారికి సంబంధించినవేమో కృష్ణా గుంటూరు జిల్లాలకు, అండ్ చిత్తూరు వైసీపీ నేత విజయానందరెడ్డి గారికి సంబంధించిన కంపెనీ ఏమో రాయలసీమ జిల్లాలకు, అండ్ ఆయన కేతిరెడ్డి గారు ఉంటారు కదా సోదరుడు, వాళ్ళ కంపెనీలేమో కర్నూలు, కడప జిల్లాలకు, అండ్ ఉత్తరాంధ్ర 3 జిల్లాలకేమో ఆయన మజ్జి శ్రీనివాసరావు, అదే బొత్స సత్యనారాయణ గారి మేనల్డు, వీళ్ళ కంపెనీలు అందరూ కూడా మద్యం రవాణా కాంట్రాక్ట్ తీసుకున్నారు. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఈయన మాత్రమే ఎందుకు అరెస్ట్ అయ్యారు, మిగిలిన వాళ్ళు అరెస్ట్ చేయరు. నిజంగా ఈయన చేసిన తప్పే. వీళ్ళలాగానే మద్యం రవాణా కాంట్రాక్టుల్లో నేను ఇప్పుడు చెప్పిన నాయకులందరూ ఉన్నారు. కానీ వీళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళు అప్రూవర్లుగా మారిపోయి అన్ని ఆధారాలు ఈడీకి ఇచ్చేశారు. మిగిలిన వాళ్ళకి సంబంధించి ఆధారాలు దొరకట్లా. విజయానందరెడ్డి గారికో, మజ్జి శ్రీనివాసరావు గారికో వాళ్ళు కూడా సేమ్ ఇదే తరహా నేరం చేశారంట. మద్యం రవాణా కాంట్రాక్ట్లో లబ్ధి పొందారు. కానీ వాళ్ళకి సంబంధించి నేరాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి తప్ప ఆధారాలు ఈడీకి దొరకలా. కానీ వీళ్ళకి సంబంధించి ఆధారాలు ఈడీకి దొరికాయి. పూర్తిగా అప్రూవర్లుగా మారిపోయారు వీళ్ళ స్టాఫ్ కొంతమంది. దాంతో ఈడీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇంకా వీళ్ళని అరెస్ట్ చేశారనమాట. గతంలో కుమారుడు సునీల్ని అరెస్ట్ చేశారు, ఇప్పుడు నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేశారు. ఇదే అంశాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్, మద్యం రవాణా కేసులో ఈడీ దూకుడు, ముందస్తు బెయిల్ ప్రయత్నాలు విఫలం. ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చని భావించిన నాగేశ్వరరావు హైదరాబాద్లో స్నేహితుడి ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్న ఈడీ. సో తనను అరెస్ట్ చేయొచ్చని ఊహించిన కారుమూరి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ తిరస్కరించాయి. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అన్న కారుమూరి వాదనను సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇంక కోర్టులు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వలేదన్నమాట. మంత్రి పదవి అడ్డుపెట్టుకుని అక్రమాలు, మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ను కుమారుడికి ఇప్పించింది కారుమూరి నాగేశ్వరరావే. ఈడీ విచారణలో వెలుగులోకి, అందుకే అరెస్టు. సో ఇది జరిగిందనమాట. అన్ని ఆధారాలు దొరికేసరికి ఇంకా కోర్టులు కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాయి. ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు. కారుమూరి సునీల్కి రాకపోవచ్చు, అండ్ నాగేశ్వరరావు గారికి రాకపోవచ్చు. కొన్నాళ్ళు ఉండాల్సి వస్తుంది. ఇదే తరహా నేరం చేసిన మిగిలిన వాళ్ళు దర్జాగా బయట ఉన్నారు. కారణం ఏంటంటే చెప్పాను కదా, ఆధారాలు లేవు. సరే, ఇక దేశ ఆర్థిక వృద్ధికి సాగరమథనం, బ్లూ ఎకానమీకి రెక్కలు తొడిగేలా భారత్ అడుగులు, 2030 నాటికి జీడీపీలో 8% వాటా సాధనకు మహాసముద్రాల్లో జల్లెడ. ఈనాడు ఈటీవీతో కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి టి శ్రీనివాస్ కుమార్. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆగస్టు 15 స్పీచ్ సందర్భంగా సప్తధార అని ఒక ప్రపోజ్ చేశారు. అందులో చివరిది గ్రీన్ ఎకానమీ అండ్ బ్లూ ఎకానమీ. అందులో గ్రీన్ ఎకానమీ అంటే అటవీ సంపద, ప్రకృతి సంపద అనమాట. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ, ప్రకృతి సిద్ధంగా, పర్యావరణ సిద్ధంగా వచ్చేది. రెన్యూవబుల్ ఎనర్జీ కూడా దాని కిందకు వస్తుంది, అటవీ సంపద దాని కిందకు వస్తుంది. బ్లూ ఎకానమీ అంటే తీర ప్రాంతాల ద్వారా, సముద్రం ద్వారా, పోర్టుల ద్వారా, మత్స్య సంపద ద్వారా, ఆక్వాకల్చర్ ద్వారా వచ్చే ఎకానమీ అనమాట. సో దేశ ఆర్థిక వృద్ధికి ఈ బ్లూ ఎకానమీకి 2030 నాటికి జీడీపీలో 8% చేరుకునేలాగా యాక్షన్ ప్లాన్ రూపొందించినట్టుగా చెప్తున్నారనమాట. సో దేశ ఆర్థిక రంగానికి సముద్ర తీరాలు, అగాధ జలాలు ఉత్ప్రేరకాలుగా మారుతున్నాయని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి టి శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఈ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశోధనలు, వ్యూహాత్మక ప్రణాళికలు భారత్ను బ్లూ ఎకానమీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఇక ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ అండి. ప్రభుత్వాన్ని నేను విమర్శించాల్సి రావచ్చు. విమర్శించినప్పుడు కొంతమంది హర్ట్ అయితే దయచేసి నా ఛానల్ చూడకపోయినా పర్లేదు, 2 చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా నేను. ఎందుకంటే నిన్న 3 విషయాల్లో ప్రభుత్వాన్ని నేను విమర్శించాను. ఆ 3 విషయాలు ఏంటో నాకు తెలుసు. ఒకటి జాబ్ క్యాలెండర్. 10,060 పోస్టులకు ఇచ్చారు. నేనేమన్నానంటే నిరుద్యోగుల కోణంలో నేను మాట్లాడతా, వాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడతా. కడుపు నిండినోడికి ఆకలి విలువ తెలీదు. కానీ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు 2024లో అధికారంలోకి వచ్చాక 2025 జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఆ మాట కావాలంటే వీడియోలు, పాత వీడియోలు ఉన్నాయి, చూడండి. కానీ 2025 జనవరిలో ఇవ్వలేదు, 2026 జనవరిలో ఇవ్వలేదు, 2026 ఆగస్టులో ఇస్తున్నారు. సో రెండేళ్ళు దాటింది అని అందులో 10,000 పోస్టులు ఇచ్చారు. కనీసం ఒక 20,000 25,000 ఇవ్వాల్సిందని నేను అడిగాను. ఉన్న ఉద్యోగులకేమో వయసులు పెంచేస్తున్నారు, పదవి విరమణ వయసులు పెంచేస్తున్నారు, కొత్త వాళ్ళనేమో తీసుకోవట్లేదు. కొత్త వాళ్ళ సంఖ్య పెరుగుతోంది, నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. సో ఓకే, రాష్ట్ర బడ్జెట్ సహకరించదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు. కానీ మనం నిరుద్యోగుల కోణంలో ఆలోచిస్తే లక్షలాది మంది పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళ తరపున నేను మాట్లాడినప్పుడు కొన్ని మాట్లాడాలి, కొన్ని విమర్శలు చేయాలి. అలాగే వెలుగొండ నిర్వాసితుల తరపున మాట్లాడాలి. కొంతమంది కామెంట్ చేస్తారు, డబ్బులు ఇస్తున్నారు కదా అని అన్నారు. వైసీపీ హయాంలో అది కూడా ఇవ్వలేదు కదా అన్నారు. ఎస్, డబ్బులు ఇస్తున్నారు, కరెక్టే. వైసీపీ హయాంలో ఇవ్వకుండా షో చేశారు, అందుకే వాళ్ళు పోయారు, 11కు పోయారు. అలాగే వీళ్ళు కూడా పోతారా? వైసీపీ హయాంలో షో చేసి జాతికి అంకితం చేశారు కదా. సో అప్పుడు మాట్లాడలేదు, నేను అప్పుడు మాట్లాడలేదు అని ఎవరు చెప్పాడు? అప్పుడు కూడా నేను మాట్లాడుతూనే ఉన్నా, అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నా. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ నెల 31వ తేదీని నీళ్ళు ఇస్తారంట, 20వ తేదీని డబ్బులు ఇస్తారంట, 10 రోజుల్లో వాళ్ళు వెళ్ళిపోవాలంట. ఇది ఎక్కడ న్యాయం అండి? ఉన్న పరంగా మనం ఉన్న ఇంటిని ఖాళీ చేయమని ఈవెన్ మన ఇంటి ఓనర్ కూడా 2 నెలల ముందు చెప్తాడు, అవునా? సో దానికి తగ్గ మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు మనకి 10 రోజుల్లో వాటర్ ఇస్తామని చెప్పి ఈ ఊర్లు ఖాళీ చేయమని, ఎప్పటికిప్పుడు హడావుడిగా ఖాళీ చేయమని ఎప్పటికిప్పుడు డబ్బులు ఇస్తే ఎలా? ఈ డబ్బులు ఏదో 2 నెలల ముందు ఇవ్వచ్చుగా. జూన్ నెలలో డబ్బులు ఇచ్చి ఇదిగో ఆగస్టు 31 నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మీరు ఆగస్టు 15 కల్లా ఖాళీ చేయండి అని చెప్పి జూన్ నెలలో డబ్బులు ఇవ్వచ్చుగా. సో అది నేను తప్పు పెట్టా. వారం రోజుల్లో మొత్తం ఖాళీ చేసి వందలాది మంది, వేలాది మంది కుటుంబాలను తరలిచ్చేస్తున్నారు. వాళ్ళకి అద్దెకి ఇల్లు కూడా దొరకట్లేదు. ఆ సమస్య నేను లేవనెత్తా. అది మాట్లాడకూడదా? అలాగే చంద్రబాబు గారు నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు అవినీతి జరగదు అన్నారు. సో ఆయన హోదాలో అంత పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. ఎందుకంటే అవినీతి దేనిలో జరగట్లా? గత ప్రభుత్వం చేస్తున్న అవినీతిని వీళ్ళు కొనసాగించట్లేదా? షిరిడి సాయి అనే కంపెనీకి అదే ఎక్కువ రేటుకి ట్రాన్స్ఫార్మర్లు సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వట్లేదా? ఏఎంఆర్ అనే కంపెనీని కొనసాగించి కప్పం కట్టించుకోవట్లేదా? దేనిలో జరగట్లేదు అవినీతి. మరి ఆ మాటలు ఎందుకు? కాబట్టి నేను అన్నాను, ఇలా నేను విమర్శిస్తాను. సబ్జెక్ట్ వచ్చినప్పుడు, పాయింట్ వచ్చినప్పుడు విమర్శిస్తాను. లేదు విమర్శించకూడదు, మా టీడీపీ అంటారా? దయచేసి నా వీడియో చూడకపోయినా పర్వాలేదు. నేను తప్పు అన్నప్పుడు తప్పు చెప్పి తీరుతాను. కొంతమంది నేను వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీడియోలు చేస్తానన్నారు. నేను వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీడియోలు చేస్తే నా వీడియోలు చూడండి. పొద్దున్న లేస్తే నేను రోజుకు 10 వీడియోలు చేస్తే అందులో 6 7 వైసీపీ తప్పులే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టినా అటాక్ చేసే ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయి? కిషోర్ అనే ఒక ప్రబుద్ధుడు ఉన్నాడు, తెగ కామెంట్ చేస్తాడు. ఆయన రోజుకో 10 కామెంట్లు చేస్తాడు. సాక్షి వాళ్ళు నా వీడియోలు వాడుతున్నారు, నేను వదిలేశానంట. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వదిలేశాను, అనుమానాలు ఉన్నాయని కామెంట్ చేశాడు ఆ కిషోర్ అన్న. ఆయన అలా అన్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. రెగ్యులర్గా చూసే వాళ్ళు కూడా ఇలా కామెంట్ చేస్తున్నారు ఏంటా అని. సాక్షి వాళ్ళకి నేనేమన్నా, సిగ్గు లజ్జ ఉంటే నా వీడియోలు వాడడం మానేస్తారు అన్న. ఇంక అంతకన్నా పెద్ద మాట ఎవడంటాడు? అంత పెద్ద సంస్థకి సిగ్గు లజ్జ మర్యాద ఉండాలిగా. నా వీడియోలు వాడుతున్నారు, నేను ఇంక వెళ్తే వాళ్ళతో లీగల్గా వెళ్ళాలి. లీగల్గా వెళ్ళడానికి నాకు ₹1,00,000 ఖర్చు అయితే వాళ్ళు 10 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద లాయర్ను పెడతారు. సో ఎందుకు వాళ్ళతో ఫైట్ చేయడం? నేను చెప్పాల్సింది చెప్పాను, మందలించినట్టు మందలించాను. టైం వచ్చినప్పుడు లీగల్గా వెళ్తే వెళ్తాను, అంతే తప్ప వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వదిలేసానని కామెంట్ చేశాడు ఒక దుర్మార్గుడు. ఇలా కొంతమంది కామెంట్లు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నచ్చకపోతే చూడడం మానేయండి, నో ప్రాబ్లం. 100 మంది చూసినా పర్లా, 200 మంది చూసినా పర్లా, 500 మంది చూసినా పర్లా. బట్ నా కంటెంటు విషయంలో కొంచెం నిక్కచ్చిగానే మాట్లాడతాను, తప్పును తప్పుగానే చెప్తాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏమీ అంత అద్భుతంగా ఏం పరిపాలించేయట్లా. మీరు అనుకుంటున్నారేమో, ఎక్కడొక్కడో ఉండి అనుకుంటున్నారేమో అద్భుతంగా పరిపాలిస్తుందని. గాలిలో మేడలు ఎక్కువ అవుతున్నాయి. చెప్తా, అన్ని మేడలు చూద్దాం. సో అలాగని వైసీపీ లాంటి పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని ఎవరూ కోరుకోరు. గత 5 ఏళ్ల పరిపాలన చూశాక జీవితంలో వీళ్ళు అధికారంలోకి రాకూడదని అనుకుంటాం. వాళ్ళలో మార్పు వస్తుందేమో ఆశించాలి అంతే. వాళ్ళలో మార్పు రాకపోతే వీళ్ళే ఉంటారు. కానీ అలాగని నోరు మూసుకొని కూర్చోలేంగా వీళ్ళు తప్పు చేస్తుంటే. 1/70 చట్ట సవరణకు నో.
షెడ్యూల్డ్ ఏరియాలో భూ బదలాయింపు గిరిజనులకే పరిమితం, ప్రభుత్వం కీలక నిర్ణయం, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలకు అధికారుల సమ్మతి. గిరిజనులను ఏళ్లుగా వెంటాడుతున్న సమస్య పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్ ఏరియాకి సంబంధించి 1/70 చట్టానికి సవరణలు ఏవి చేయకూడదని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. దీనికి చట్టవిరుద్ధంగా ఇప్పటికే సుప్రీంకోర్టులో కొంతమంది గిరిజనేతరులు దాఖలు చేసిన పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున గిరిజనులకు అనుకూలంగా అఫిడవిట్ చేయనున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పూర్తి చేశారంట. ఇక నీళ్లు అడుగుంటున్నాయి. 11 పట్టణాలు 3000 గ్రామాల్లో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా. ఇప్పటికే కొన్ని చోట్ల మొరాయిస్తున్న బోర్లు, ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తున్న అధికారులు. రాష్ట్రంలో 11 పట్టణాలతో పాటు 2942 గ్రామాల్లో తాగునీటి సరఫరాపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండొచ్చు. ఇప్పటికే ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారంటే రాబోయే సమ్మర్ ఇంక ఊహించుకోండి. ఇప్పుడు పడే వర్షాలు భూగర్భ జలాల్లోకి వెళ్ళి భూగర్భంలోకి ఇంకి అండ్ ఆ రిజర్వాయర్లో కొంత నీళ్లు ఉంటే వచ్చే సంవత్సరం సమ్మర్కి వాడుతుంటారు. సాధారణంగా ఈ టైంలో అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైంలో వర్షాకాలంలో పడే వర్షాలు వచ్చే సమ్మర్కు వాడుతుంటారనమాట. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం మోర్ దాన్ 50% లోటు వర్షపాతం ఉంది కాబట్టి, ఇప్పటికే చాలా జలాశయాలు అడుగంటాయి కాబట్టి వచ్చే సంవత్సరం సమ్మర్ పీక్స్లో ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. నీళ్ళ కోసం మరి పెద్ద పెద్ద యుద్ధాలే జరిగే అవకాశం ఉంది. వాటర్ ప్రాబ్లంతో పాటు ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి. నిత్యావసరాల ధరలు, బియ్యం ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి. మరి ప్రభుత్వం దగ్గర ఏం ప్రణాళిక ఉందా అనేది చూడాలి. ఇక 120 కోట్లతో గుడిబాట, 100కు పైగా పుణ్యక్షేత్రాలకు రహదారి సౌకర్యం. అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం. గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాలకు రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. 100కు పైగా దేవాలయాలను 205 కిలోమీటర్ల పొడవైన రోడ్లతో అనుసంధానిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విబిజి రామ్జీ శాస్కీ నిధులతో రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు. పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతున్న రహదారుల సౌకర్యం మెరుగుపడడం లేదన్న విషయం క్షేత్రస్థాయి పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. దాంతో ఆయన 120 కోట్లతో 26 రహదారుల నిర్మాణం పూర్తి చేస్తున్నారంట. ఓకే, ఇక చిన్న పరిశ్రమలకు పెద్ద ప్రోత్సాహం. వేగంగా అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం 2 ఏళ్లలో ఏటా సగటున 963 ఎకరాల కేటాయింపు, 4030 కోట్ల పెట్టుబడులు, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంగా. సో 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అనే విధానంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడానికి 963 ఎకరాలు కేటాయించారు. అలాగే 4030 కోట్ల పెట్టుబడులు కూడా. ఇది ఒక మంచి విధానం నిజానికి. కుటీర పరిశ్రమలని చైనాలో మనకంటే ఒకప్పుడు జనాభా ఎక్కువ, ఇప్పుడంటే మనం అధిగమించాం. చైనాలో ఏంటంటే ఇంటింటికి ఏదో ఒక చిన్న తరహా పరిశ్రమ ఉంటుంది. అక్కడ నిరుద్యోగ సమస్య ఉన్నప్పటికీ దాన్ని అధిగమించడానికి ఎవరికి వాళ్ళు సొంతంగా ఏదో ఒక యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటారు. ఒకరికో ఇద్దరికో వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు. సో అది మన ప్రాంతంలో కూడా అవకాశాలు ఉన్నాయి. ముడి సరుకు దొరుకుద్ది కాబట్టి ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇది మంచి విషయం. ఇక బంగ్లాదేశ్లో కుటుంబం మొత్తాన్ని మాదక ద్రవ్యాల మత్తులో 4గురిని పొట్టన పెట్టుకున్న ముష్కర్లు అంటండి తమ మేడపైకి చేరి మాదక ద్రవ్యాలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించడమే ఆ కుటుంబం చేసిన తప్పైంది. అప్పటికే మత్తులో జోగుతున్న దుండగులు ఆ ఒక్క ప్రశ్నతో ఆగ్రహించి ఒకరి తర్వాత ఒకరిగా ఆ కుటుంబం మొత్తాన్ని మట్టుపెట్టారు. బంగ్లాదేశ్లోని రంగపూర్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీళ్ళది హిందూ కుటుంబం అనమాట. వీళ్ళందరినీ వాళ్ళు బలి తీసుకున్నారు పాపం, 4గురిని. ఇక చదువుకో హాయిగా, కొత్తగా వసతులు మెరుగ్గా ఎస్సీ విద్యార్థులకు నూతన హాస్టల్లో ఇప్పటికే 6 భవన సముదాయాల నిర్మాణాలు పూర్తి. 1 మినహా మిగతావి సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి. చదువుకునేందుకు విశాలమైన స్టడీ రూములు, భోజనాలు చేసేందుకు డైనింగ్ హాళ్ళు, వండి వార్చేందుకు వంటగదులు, సరిపడా స్నానపు గదులు, మరుగుదొడ్లు, ఇలా సకల హంగులతో ఎస్సీ విద్యార్థులకు వసతి గృహాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. ఏళ్లుగా పెచ్చులుడే పైకప్పులు, కారుతున్న భవనాలు, ఇరుకు గదులతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది 86 కోట్లతో 25 వసతి గృహాల పనులు ప్రారంభించగా ఇప్పటికే 6 భవన సముదాయాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయంటండి. చాలా హాస్టల్స్ సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి సమస్యలు ఉంటాయి హాస్టల్స్లో. సో ఇప్పుడు కొత్తగా వసతి గృహాలు నిర్మిస్తున్నారంట. బాగున్నాయి కదా, కొత్తగా ఉన్నాయి. సో ఒక్కొక్క భవనానికి 3 నుంచి 6 కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నారంట. 86 కోట్లతో 25 వసతి గృహాల పనులు ప్రారంభించారు. అవన్నీ అవుతున్నాయి. మంచి విషయం. సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ. సెకండ్ పేజీ చూసుకుంటే మంత్రి పదవిని అడ్డు పెట్టుకొని అక్రమాలు. ఎస్, ఈయనకంటే ఎక్కువ చేసిన పెద్దిరెడ్డి గారు సేఫ్గానే ఉన్నారే. ఎందుకంటారు?
ప్రబుద్ధులు ఎవరైనా కామెంట్ చేయండి. నీతులు చెప్తుంటారు కదా కామెంట్లో. ఈయనకంటే ఎక్కువ అవినీతి చేశారు ఆయన పెద్దిరెడ్డి గారు. ఆయన సేఫ్గా ఉన్నారుగా, ఆయన జోలికి ఎవరు వెళ్ళట్లేదుగా. ఎవరైనా వెళ్ళగలరా? మెదడుకు మసకకు మేలుకొలుపు అంటే మీరు కాంప్రమైజ్ అవుతారు, మీ పార్టీలు కాంప్రమైజ్ అవుతారు. కొన్ని విషయాల్లో మేము సైలెంట్గా ఉండాలా? ఏమనంటే వీళ్ళని విమర్శిస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు, వాళ్ళని విమర్శిస్తే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్ట. ఆత్మగౌరవాలు ఆత్మాభిమానాలు ఉండవా? నా వీడియో ఒక చిన్న ముక్క వాడుకున్నారు ఎవరు, టీచర్లకు సంబంధించి మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో కొంతమంది జర్నలిస్టులకు వస్తాయనేది వాడుకున్నారు. దానికి కారణం కూడా నేను చెప్పా, ఆ వీడియో చేయడానికి కారణం కూడా నేను చెప్పా, ఎక్స్ప్లెయిన్ చేశాను. నిజంగానే కొంతమంది జర్నలిస్టులకు వచ్చాయి, ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. అయితే వాళ్ళు స్పోర్ట్స్ ఆడారు, స్పోర్ట్స్లో వాళ్ళకి సర్టిఫికేట్లు ఉన్నాయి, నేషనల్ సర్టిఫికేట్లు ఉన్నాయి. నేను పేర్లతో సహా వెరిఫై చేశాను. అలా వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ నేను వీడియో చేశాను. సో అందుకని దాన్ని వాళ్ళు వైసీపీ వాళ్ళు అనుకూలంగా వాడుకున్నారు. వాళ్ళకి ఆ సిగ్గు లజ్జ లేకపోతే నేనేం చేయాలి? నా వీడియోలో ముక్కలు వాడుకుంటే. సో అందుకని ఎవరైనా అటువంటి కామెంట్స్ చేయాలి అనుకుంటే చూడడం మానేయండి దయచేసి. అంతే తప్ప ఒక పార్టీకి భజన చేయాలని అయితే నా నుంచి మీరేమీ కోరుకోవద్దు. నేను అలా భజనలు చేయలేను, ఆత్మాభిమానం చంపుకోలేను. సమస్యలు బాధితుల పక్షానే ఉంటాను నేను. ఇక సవాళ్ళను ఎదుర్కొనేందుకు యువత సిద్ధంగా ఉండాలి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వెలుగొండ నిర్వాసితులకు నిర్ణీత వ్యవధిలో పునరావాస కల్పన పారదర్శకంగా చట్టబద్ధంగా పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. మార్కాపురం కలెక్టర్ విజయ్ సునీత వెల్లడి. నిన్న ఈనాడులో వార్త వచ్చేసరికి, సాక్షిలో వార్త వచ్చేసరికి ఆమె స్పందించారు. సో వెలుగొండ వెలుగుల్లో పునరావాస వెలితి శీర్షికన ఆదివారం ఈనాడులో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు. అక్కడ పునరావాసం డబ్బులు ఇస్తున్నారు కానీ టైం ఇవ్వకపోవడం వలన ఒక 2 నెలల ముందు డబ్బులు సెటిల్మెంట్ చేసేసి మీరు వెళ్ళండి అయ్యా జాగ్రత్తగా చూసుకోండి అంటే 2 నెలల్లో వాళ్ళు ఏ ఏరియాలో ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఇల్లు చూసుకొని మొత్తం అన్ని లగేజ్ షిఫ్ట్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. అందులోకి ఆ పునరావాస కాలనీల్లో పూర్తి స్థాయిలో వస్తువులు లేవు, రోడ్లు లేవు, ఏమీ లేవు, వెళ్ళిపోమంటున్నారు. అది సమస్య ఉంది అక్కడ. ఇక కాంతిరాణా విశాల్ గున్నీలపై సస్పెన్షన్ ఎత్తివేత. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా విశాల్ గున్నీలపై సస్పెన్షన్ త్వరలో ఎత్తేయనున్నట్టు సమాచారం. ఈ కాదంబరి జత్వానీ కేసులో కూడా అంతే. ప్రభుత్వం ఆ పారిశ్రామికవేత్తకు అనుకూలంగా వ్యవహరించారు. మొదటంతా కూడా కాదంబరి జత్వానీ విఐపి గెస్ట్ ఇక్కడ, ఆ తర్వాత ఆమె నిందితురాలు అయిపోయింది. ఆమె మీదే కేసు నమోదు చేశారు. ఎప్పుడు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ఆ పెద్ద ఆయన వచ్చాడు కదా పారిశ్రామికవేత్త, ఆయన వచ్చి కలిసిన తర్వాత కేసు రివర్స్ అయిపోయింది. అంతకుముందంతా ఆమె బాధితురాలు, ఆ తర్వాత నిందితురాలు అయిపోయింది. ఈ కేసులో కూడా చాలా తప్పులు ఉన్నాయి ప్రభుత్వానికి. గత ప్రభుత్వం చేసిన తప్పును వీళ్ళు వెనకేసుకొచ్చారు ఒక పారిశ్రామికవేత్త దగ్గర సపోర్ట్ కోసం. ఇక ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల పెంపు హర్షణీయం. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కావాలి, కల్పించేందుకు చొరవ తీసుకోవాలి. ఏపీ సీఎం చంద్రబాబుకు ఆర్ కృష్ణయ్య లేఖ. చాలా కాంప్లికేటెడ్ మాస్టర్, చాలా కాంప్లికేటెడ్. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు తగ్గించకూడదని కోర్టులు చెప్తున్నాయి. బీసీలకు 34% ఇస్తే 50% మించుతుంది, 50% తగ్గకూడదని చెప్పి కూడా కోర్టులు చెప్తున్నాయి. సో చాలా కాంప్లికేటెడ్. ఏం చేస్తారో ప్రభుత్వం, ఏం చేస్తుంది, చట్టబద్ధత ఏ విధంగా కల్పిస్తారు, రాజ్యాంగబద్ధత ఏ విధంగా కల్పిస్తారు అనేది చాలా ఉత్కంఠగా ఉంది. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామకృష్ణకు 23 సంఘాల మద్దతు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యం అవసరం. క్రీడా మంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య బలమైన క్రీడా భాగస్వామ్యం నిర్మించాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆకాంక్షించారు. ఇందులో భాగంగా క్రీడాకారులు, కోచ్ల మార్పిడికి సంయుక్తంగా పోటీలు నిర్వహించడంతో పాటు క్రీడా విజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారంట. ఇక 2047 నాటికి విశ్వగురువుగా భారత్. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. శబరిమలలో తితిదే తరహా వ్యవస్థ ఉండాలి. మాధవన్. విశాఖ మెట్రో డబుల్ డెక్కర్ మార్గం 2.1 కిలోమీటర్లకు కుదింపు. కేంద్రానికి సిఫార్సు చేసిన రైట్స్. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులో డబుల్ డెక్కర్ మార్గాన్ని 2.1 కిలోమీటర్లకు కుదించాలని ప్రాజెక్టుపై అధ్యయనం చేసిన రైట్స్ సంస్థ ప్రతిపాదించింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో రోడ్లు, మెట్రోను అనుసంధానించడంలో డబుల్ డెక్కర్ కీలకం. మొదట 20 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ను 13 కిలోమీటర్లకు తగ్గించారు. ఇప్పుడు 2.1 కిలోమీటర్లే చాలని రైట్స్ సంస్థ కేంద్రానికి సిఫార్సు చేసిందంట. లిఫ్ట్ నుంచి పడిపోయి బాలిక మృతి. సంఘటనపై తల్లిదండ్రుల అనుమానం. లిఫ్ట్ నుంచి పడిపోయి 12 ఏళ్ల బాలిక చనిపోయిందంట.
సో దీని మీద తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు ఏదైనా జరిగి ఉంటుందని. ఇక మాజీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడంటే ప్రవీణ్ ప్రకాష్ జగన్మోహన్ రెడ్డి గారికి, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహిత ఐఏఎస్ అధికారిగా ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారంట. ఆయన ఉత్తరప్రదేశ్లో 2027లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇక ఎంబీబీఎస్ ప్రవేశాలకు తాత్కాలిక ప్రాధాన్యత జాబితా విడుదల. చెట్టును ఢీకొన్న పోలీసు వాహనం, కానిస్టేబుల్ మృతి, ఎస్ఐ మరో 2 గాయాలు. సో ఇవన్నీ అయిపోయినాయి. ఒకసారి నేషనల్ అంశాలు కొంచెం ఇంపార్టెంట్ చూద్దాం. సో జాతీయ అంశాలు చూస్తే విద్యార్థులతో జలకాలాటలో ప్రిన్సిపల్ సస్పెన్షన్. రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో 11, 12 తరగతుల విద్యార్థులను జలాశయం వద్దకు విహారయాత్రకు తీసుకెళ్లి వారితో పాటు ఈయన జలకాలాడాడంట. పాఠశాల ప్రిన్సిపల్పై సస్పెన్షన్ వేటు పడింది. ఒక స్కూల్ ప్రిన్సిపల్ అయ్యుండి ఆ ఏజ్ విద్యార్థులను జలకాలాటలాడడం ఏంటండి? ఇక కలుషిత బిర్యానీ వడ్డన 96,500 జరిమానా. అరంగేటం అదర్స్. చైనా కవలల భరతనాట్యం. చైనాకు చెందిన కవల సోదరీమణులు జిన్ యానై అద్భుత ప్రదర్శనతో భారతీయ ప్రాచీన శాస్త్రీయ నృత్యం భరతనాట్యంలో శనివారం రాత్రి అరంగేట్రం చేసి బీజింగ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. వావ్, మన భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని చైనాలో ప్రదర్శించారంట. సూపర్ కదా. ఇక ఐవీఎఫ్తో లఖిమి దూడ అసోంలో జననం. దేశీయ పశుజాతుల పరిరక్షణలో అస్సాం మరో కీలక ముందడుగు వేసింది. పశుసంవర్ధక బయోటెక్నాలజీ రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. అసోంకు చెందిన సుప్రసిద్ధ స్వదేశీ లఖిమి జాతి పెయ్యి దూడ ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫలదీకరణ పద్ధతి ద్వారా జన్మించిందంట. ఇక 7 గంటల్లో 416 పెళ్లిళ్ళు జరిగాయి. కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో 7 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 416 పెళ్లిళ్ళు జరిగాయంట. ఇక నెలకో న్యూయార్క్ నిర్మాణం పర్యావరణానికి మరణశాసనం. మన చుట్టూ ఉన్న కాంక్రీట్ భవనాలు, ఆకాశ హార్మ్యాలు పుట్టగొడుగుల్లో వెలుస్తున్న వేళ ఈ భూగోళంపై ప్రతి నెల ఒక న్యూయార్క్ నగరం అంటే పరిమాణంలో నిర్మాణం అవుతోంది. వినడానికి ఇది పురోగతిలా అనిపించిన శీఘ్ర నిర్మాణ ధోరణి వెనుక వాతావరణాన్ని ఊపిరాడకుండా చేసే విపత్తు దాగుంది అని రాస్తున్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్ వాడకం పెరుగుద్ది. దాని ద్వారా వచ్చే ఉద్గారాల కంటే నిర్మాణ సామాగ్రితో వచ్చే కార్బన్ ఉద్గారాలే పర్యావరణానికి పెద్ద ముప్పుగా. భవనం కట్టడానికి వాడే సిమెంటు, ఉక్కు ఉత్పత్తుల తయారీ నుంచి రవాణా వరకు ప్రతి దశలోనూ పెద్ద ఎత్తున కార్బన్ విడుదలవుతోంది. ఇటువంటివి చూడండి. ఇక్కడ ఏంటంటే కొత్త నగరాలు నిర్మించడం అభివృద్ధి అంటారు కొంతమంది. ఎస్, అభివృద్ధి, కొత్త నగరాలు రావాలి కదా, నిర్మాణం జరగాలి కదా అంటారు. అలా నిర్మించడం వలన కార్బన్ ఉద్గారాలు ఎక్కువగా విడుదలై పర్యావరణ కాలుష్యం అంటారు కొంతమంది. సో 2 రకాలుగానే ఉంటుంది. అలాగే ప్రతి కోణంలో 2 రకాలుగా ఉన్నప్పుడు మనం అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి రెండో కోణాన్ని డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఈనాడుని తిడతాము మనం. అదేంటి డెవలప్మెంట్కి వ్యతిరేకంగా ఈనాడు రాసింది, ఎక్కడికక్కడ నగరాల నిర్మాణం అవ్వాలి కదా, భవనాల నిర్మాణం అవ్వాలి కదా, ఈనాడుని తిట్టలేంగా. సో ఈనాడు వాళ్ళు కాలుష్యం కోణంలో రాశారు. ప్రతి చదరపు కిలోమీటర్కు 1/2 టన్ను ఉద్గారాలు విడుదలవుతున్నాయంట. ఇక ప్రోరోగ్పై వెలువడిన ప్రకటన, పునర్విభజన బిల్లుపై మళ్లీ చర్చ. పార్లమెంటు ఉభయ సభలు ఈ నెల 13వ తేదీన నిరవధికంగా వాయిదా పడిన సమావేశాలు ముగియనట్టు రాష్ట్రపతి అధికారిక ప్రకటన ఇంకా వెలువరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సో ఏమో అవసరం మేరకు మళ్ళీ అత్యవసర సమావేశాలు పెట్టి ఒక 2 రోజులు 3 రోజులు పెట్టి పునర్విభజన బిల్లులు పెడతారేమో, రాజ్యాంగ సవరణ బిల్లులు పెడతారనే చర్చ అయితే జరుగుతోంది. ఇక రిజర్వేషన్ల వ్యతిరేక దీక్ష భగ్నం. అసెంబ్లీ ఎన్నికలపై భాజపా సమాలోచన. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్ సహా 7 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. దేశాల మధ్య సహకారం చట్ట పాలనతోనే సాధ్యం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్. ఓకే, ఇవన్నీ ఈనాడులో వచ్చిన అంశాలు. ఇక సాక్షిలో చూసుకుంటే రాష్ట్రమంతా గంజాయి ఓడలు, కుప్పంలోనూ గుప్పలు అని రాశారండి. కుప్పంలో కూడా గుప్పుగా ఉన్నాయండి. స్వయంగా సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే మొత్తం మందుల దందా. పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు 2 నెలల్లో గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని ఎన్నికల్లో ప్రకటించి, ఎవరైనా చెప్పగలరా మా నియోజకవర్గంలో గంజాయి లేదని? ఎవరైనా? ఇక టీడీపీ అమ్మాయిలు ఉన్నారుగా, నేను విమర్శిస్తే ఏడుస్తున్నారుగా, చెప్పగలరా రాష్ట్రంలో లేదని? హోంమంత్రి గారి సొంత జిల్లాలో కూడా ఉంది. మొన్న అద్దంకి నియోజకవర్గంలో జరిగింది ఏంటో చూశారుగా. సో ఇప్పుడు కుప్పంలో ఉందని చెప్పి
ఇక్కడ సాక్షిలో రాసింది నువ్వెలా నమ్ముతావు అని అనొచ్చు. సాక్షిలో ఎందుకు రాశారంటే నిన్న ఫిర్యాదు అందింది. నిన్న కాదు 3 రోజుల కిందట అధికారులకు ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదును బేస్ చేసుకొని రాశారనమాట. సో ఇందులో పూర్తిగా వాస్తవం ఉందని చెప్పలేను, కానీ ఒక 25% నిజం ఉంది ఈ వార్తలో. అంటే గంజాయి కొన్ని చోట్ల ఉందన్నమాట. గంజాయిని ఆదాయ వనరుగా మార్చుకొని పచ్చముఠాలు ఆగడాలు, రెడ్ బుక్ పాలనలో కారులో గంజాయి తరలిస్తూ దొరికిపోయిన ఖాకీలు, ఉత్తరాంధ్ర నుంచి హిందూపురం దాకా విస్తరించిన మత్తుజాడలు, విజయవాడ కేంద్రంగా రాజధాని ప్రాంతంలో యథేచ్ఛగా విక్రయాలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు అక్రమ రవాణా, ఎక్కడ నిషేధిత మాదక ద్రవ్యాల పార్టీని ఛేదించినా చిక్కేది టీడీపీ కూటమి నేతలే. సేవిస్తూ హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో తెలంగాణ పోలీసులకు పట్టుబట్టి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్. ఇది తప్పు. దొరికిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి. ఇలా పూర్తిగా వీళ్ళు రాసిందంతా నిజమని చెప్పలేం, కానీ పాక్షికంగా ఒక 25 to 30% వాస్తవం ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికీ కూడా గంజాయి ఆగడాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏంటి మరి చిల్లర మల్లరగా చిన్నపిల్లలకు కూడా గంజాయి అలవాటు చేశారు. గత ప్రభుత్వంలో 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా అక్కడక్కడ గంజాయి తాగుతూ పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో. ఇప్పుడేంటి అంత వెచ్చలుడితనంగా స్కూళ్ళకి అక్కడ ఇక్కడ లేదు, కానీ ఒక బ్యాచ్ ప్రతి ఊర్లో చాలా చోట్ల ఆ బ్యాచ్లు అయితే మాత్రం ఉన్నాయి. ఆ బ్యాచ్లు పూర్తిగా కంట్రోల్ అవ్వాల. మేము పూర్తిగా కంట్రోల్ చేసామని చెప్పుకోవాల్సిన పని లేదు, ఉన్నాయి. కొంత తగ్గింది సప్లై, మూలాల్లోకి వెళ్ళారు. చాలా వరకు గంజాయి సాగును కూడా ధ్వంసం చేశారు. దాదాపుగా 9,000 ఎకరాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో 9,000 ఎకరాలకు పైగా గంజాయి సాగుని ఈగల్ టీం ధ్వంసం చేసింది. కానీ ఇంకా మూలాల్లోకి వెళ్ళాలన్నమాట. అక్కడితో ఆగిపోయారు. ఇక బడిలు ఖాళీ అవుతున్న బాబు అబద్ధాలు. 1.10 లక్షల చేరికలు ఎక్కడ, 5.5 లక్షల మంది తగ్గడమే నిజం. కేంద్ర విద్యాశాఖకు చెందిన యూడైస్ గణాంకాలే తేల్చాయి. 2023-24లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య 40.5 లక్షలు. 2025-26లో ఆ సంఖ్య 34.93 లక్షలకు పడిపోయిందంట. 3 ఏళ్లలో ప్రభుత్వ బడుల్లో ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45,000 నుంచి 44,222కు తగ్గింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు 991 నుంచి 797కు పడిపోయాయి. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల సంఖ్య 45.53 లక్షల నుంచి 48.40 లక్షలకు పెరిగింది. ఈ పాపం 2 ప్రభుత్వాలదే అంటాను నేను, ఇద్దరిదే అంటాను నేను. ఎందుకంటే ప్రైవేటు పాఠశాలల సంఖ్య ఎందుకు పెరుగుతుంది? మీరు అమ్మఒడి, ఈ తల్లికి వందనం లాంటి పథకాలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఇవ్వకుండా ఉండాల్సిందే. అరే గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఫీజు ఉండదు, పైగా డబ్బులు కూడా వస్తున్నాయి అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్లో చదివేవాళ్ళు. అప్పుడు ఏం చేయాలి? మీరు సంవత్సరానికి 15,000 ఇస్తూ, అమ్మ మీకు 15,000 ఇస్తున్నాం కదా సంవత్సరానికి, ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళకే ఇస్తున్నాం కదా, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇవ్వట్లేదు కదా, సో ఆ స్కూల్ డెవలప్మెంట్ కోసం ఒక 3,000 4,000 కట్ చేసుకుంటాము, మీకు ఎలాగో ఫీజు ఉండదు కదా అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక 4,000 3,000 తగ్గించుకొని 11,000 లేదా 12,000 ఆ తల్లుల ఖాతాల్లో వేసి ఒక్కొక్క పిల్లాడికి చొప్పున మిగిలింది స్కూల్ డెవలప్మెంట్కి వాడచ్చు కదా. ప్రైవేట్ పాఠశాలలకు ఇవ్వడం వలన తల్లిదండ్రులకు ఎలా ఉంటుందంటే, అరే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా మా గవర్నమెంట్ డబ్బులు మాకు వచ్చేస్తున్నాయి కదా, సో ప్రైవేట్ స్కూల్స్లో వేద్దాం, అదొక రీజను. మరో రీజన్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. గవర్నమెంట్ స్కూల్స్కి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, కానీ ప్రైవేట్ స్కూల్స్కి చిన్న స్కూల్ పెట్టినా సరే స్కూల్ బస్సో వ్యానో ఏదో ఒకటి ఉంటుంది. అలాగని గవర్నమెంట్ స్కూల్స్ అందరూ ట్రాన్స్పోర్టేషన్ పెట్టలేరు, బట్ పెడితే ఈ అమ్మఒడి, తల్లికి వందనం లాంటి పథకాలు ఆపేసి అటువంటి ఫెసిలిటీస్ పెడితే ప్రైవేట్ స్కూళ్ళు మోర్ దాన్ 75% ఖాళీ అయిపోతాయి తెలుసా. ప్రభుత్వ స్కూళ్ళకి అదే ఇబ్బంది. ఒక 2-3 కిలోమీటర్ల పాటు పిల్లలు వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడో స్కూల్ ఉంటుంది ఊరు చివర, ఊరంతా నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఊరు మధ్యలో ఉంటుంది, ఆ చివరి నుంచి ఈ చివరి నుంచి రావాల్సి ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉండదు, నడవాలి లేదా ఆటోను వేసుకోవాలి. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే ఇంటి దగ్గరకు వస్తుంది, ఇంటి దగ్గరకు వ్యాన్ వస్తుంది, టైంకి వస్తుంది. సో అది ఒక నమ్మకం. ఎక్కువగా నేను రూరల్ ఏరియాలో చాలామందిని అడిగాను, పేరెంట్స్ని ఈనాడులో ఉన్నప్పటి నుంచి చాలామందిని అడుగుతూ వచ్చాయి, ఎందుకు ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ. సో ఇప్పుడు దానికి తోడు మీరు ప్రైవేట్ పాఠశాలలో చదివిన గవర్నమెంట్ స్కీమ్ ఈ తల్లికి వందనం ఇస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి ధీమాగా ఉందన్నమాట. సో అందుకని ప్రభుత్వ స్కూల్స్లో ఇది పెంచాలి అంటే, అడ్మిషన్స్ పెంచాలి అంటే మీరు స్కూల్స్ని డెవలప్ చేస్తూనే కొత్త సంస్కరణలు తీసుకురావాలి. ప్రైవేట్ పాఠశాలల పిల్లలకు ఇస్తున్న కొన్ని పథకాలు ఆపేయాలి. అలా ఆపే సాహసం ఏ ప్రభుత్వము చెయ్యలేదు కాబట్టి ఇవి జరుగుతుంటాయి. ఈ పాపం తలో పిడికడు. ఇక
కేసు నుంచి తప్పించండి, ఎంతైనా ఇస్తాం. జనసేన ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్ యాక్సిడెంట్ చేసిన కేసులో పోలీసులతో భారీ మొత్తంలో సెటిల్మెంట్. ఈ వార్త ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాయట్లేదు అసలు. ఈ వార్తను కాదు, పోనీ సెటిల్మెంట్ వార్తలు రాయక్కర్లా. యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా వారం రోజులైంది. ఈ వారంలో ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఎన్నిసార్లు వార్తలు వచ్చాయి? మ్యాక్సిమం ఒక్కసారి వచ్చిందంతే. ఫాలో అప్లు రాయాలిగా. అది అసలు 80 కిలోమీటర్లకు స్పీడ్లో డ్రైవ్ చేయడం ఏంటి? చాలా స్పీడ్గా వచ్చాడు ఆ కుర్రాడు. హైదరాబాద్ లాంటి నగరంలో అటువంటి ట్రాఫిక్ ఏరియాలో అంత స్పీడ్గా ఎలా వస్తాడు? అదే వైసీపీ నాయకుడు కుమారుడు ఇలా యాక్సిడెంట్ చేస్తే రాస్తారుగా, విపరీతంగా వార్తలు రాస్తారుగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో. మరి ఇతని గురించి ఎందుకు రాయట్లా? ఇతని నిర్లక్ష్యం తెలిసేలా రాయాలిగా, అట్లీస్ట్ ఒక వార్త రాయాలిగా, రాయట్లేదు. సో దాన్ని అడుగుతుంటే ఇప్పుడు ఈ మొక్క కట్ చేసి వైసీపీ వాళ్ళు వేసుకుంటారు. ఈ మొక్క కట్ చేస్తారు. నేను ఇప్పుడు మాట్లాడింది వైసీపీ వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటారు. కానీ నేను చెప్పాల్సింది చెప్తా. ఇక్కడ లింగమనేని రమేష్ గారి కుమారుడు అయితే ఇతను కూడా మానవత్వం చూపించాడు. ఈయనేమి వెంటనే వదిలేసి వెళ్ళిపోలా, ఆగాడు. ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు, బాధ్యత తీసుకున్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, అన్ని టెస్టులు చేయించుకున్నాడు, లొంగిపోయాడు, తన బాధ్యతను తీసుకున్నాడు. ఆ తర్వాత తండ్రి రంగంలోకి దిగి, తండ్రి పలుకుబడి రంగంలోకి దిగి, తండ్రి తరపున పెద్దల రంగంలోకి దిగి రాజీ చేయాలని చూశారు, కేసుని వీక్ చేయాలని చూశారు. సో ఇక్కడ ఈ కుర్రాడిని మనం ఒక్క తప్పు ఏంటంటే హై స్పీడ్లో వెళ్ళడం. మిగిలిందంతా ఇతను బాగానే వ్యవహరించాడు, బాధ్యతగానే వ్యవహరించాడు. కానీ అంత హై స్పీడ్లో వెళ్లకుండా ఉండాల్సిందే. అది ఇప్పుడు ఇతని జీవితాన్ని తారుమారు చేసింది. నిందితుడి కుటుంబం మాదాపూర్ ఠాణాలో ఓ ఉన్నతాధికారి ఒకే సామాజిక వర్గం కావడంతో సయోధ్య. ఘటన జరిగిన 5 రోజుల పాటు దాచిపెట్టిన పోలీసులు. ఎఫ్ఐఆర్లో అనుకూల సెక్షన్ల నమోదుపై అధికారులపై తెలంగాణ పోలీస్ బాస్ తీవ్ర ఆగ్రహం. భారతీముఖిని ఢీకొట్టిన సమయంలో కారు వేగం 80 కిలోమీటర్ల గంటకి. చూడండి, హైదరాబాద్లోని అంత ట్రాఫిక్ ఏరియాలో, అటువంటి ఏరియాలో ఆ స్పోర్ట్స్ కార్లో 80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళడం అవసరం అంటారా? నేడు పోలీసులకు చేరనున్న MVI సమగ్ర నివేదిక, ఆ తర్వాత MV యాక్టు, BNS కింద కొత్త సెక్షన్లు జోడించే అవకాశం. సో చివరికి డీజీపీ గారి వరకు కల్పించుకోవాల్సి వచ్చిందనమాట ఈ కేసులో, ఒక యాక్సిడెంట్ కేసులో. ఎందుకంటే అక్కడ పోలీసులు రాజీ పడడానికి చూశారు. మీడియాకు కూడా వీళ్ళ తరపున, లింగమనేని గారి తరపున ఎవరో ఒక పెద్ద ఆయనంట మీడియా వాళ్ళకు కూడా ఫోన్లు చేసి ఆఫర్లు ఇస్తున్నారంట, పెద్ద మీడియాలకి, అండ్ పోలీసులకు కూడా ఆఫర్లు ఇస్తున్నారంట. సో చర్చ జరుగుతోంది. అలాగే సాక్షిలో రాస్తున్నారు. మనం తప్పని చెప్పనప్పుడు ఇంకెందుకు? ఈ ప్రేమ ఆర్టిఫిషియల్. ఒంటరితనంలో కృత్రిమ మేధతో నడిచే చాట్బాట్లను ఆశ్రయించిన యువత సాంత్వనగా మారుతున్న AI గర్ల్ఫ్రెండ్, AI బాయ్ ఫ్రెండ్. సో కొంతమంది ఒంటరితనాన్ని ఫీల్ అయ్యి AI గర్ల్ఫ్రెండ్ని, AI బాయ్ ఫ్రెండ్ కోసం కొన్ని యాప్లు వాడుతున్నారు. అది మరింత వాళ్ళ మైండ్ గుజ్జుని పాడు చేసేస్తుంది, వాళ్ళ ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. అలవాటు పడిన తర్వాత పెరుగుతున్న భావోద్వేగ ఒంటరితనం, ఎమోషనల్గా లోన్లీగా ఫీల్ అవుతున్నారంట. సో అది వద్దు అని చెప్పి సైబర్ నిపుణులు చెప్తున్నారు. ఇక మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్టు. రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి వేధింపులు. వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు. ఓకే. అమరావతిలో అతిపెద్ద భూదోపిడీ. ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్. భూదోపిడీలో జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా గలం వినిపిస్తా. సర్కారు తీరుపై రైతులంతా సంఘటితంగా పోరాడండి, న్యాయం సహాయం అందిద్దాం, మీ పోరాటానికి మద్దతుగా నిలుస్తాం. ల్యాండ్ పూలింగ్ పేరిట చంద్రబాబు సర్కారు ఒత్తిళ్లను వివరించిన రైతులు. సో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ విషయంలో జరుగుతుంది. ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ మాట్లాడారు. తర్వాత గోడకూలి హాస్టల్ విద్యార్థి. అనంతపురం జిల్లా సెట్టూరులో గోడకూలి SC హాస్టల్ విద్యార్థి మరణించాడు. ఇక సర్పవరం పోలీస్ స్టేషన్కి సాదిక్ ఖాన్ తరలింపు. శ్వేతా ఘోష్ కేసు తారుమారుకు టీడీపీ ఎమ్మెల్యే. ఇది మరీ దారుణం తెలుసా? చిత్తూరు జిల్లాకు చెందిన గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యేకి సంబంధించిన హాస్పిటల్లో ఒక ఘటన జరిగింది. ఈ ఘటన కప్పిపుచ్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే MV థామస్కి చెందిన ఫర్టిలిటీ సెంటర్లో ట్రాన్స్లేటర్గా పనిచేస్తున్న శ్వేతా ఘోష్ ఘటనను గోప్యంగా ఉంచేందుకు ఎమ్మెల్యే విశ్వ ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఇక అక్టోబర్ 11 నుంచి దుర్గాగుడిలో దసరా ఉత్సవాలు. ఓకే. కాల్పుల్లో భారతీయుడు. అమెరికాలో న్యూయార్క్లో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో భారతీయుడు ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉందని రాశారు. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే మాజీ మంత్రి కారుమూరి అరెస్టు. ఇక ఖరగ్పూర్ అమరావతి కారిడార్కు కేంద్రం అనుమతి ఇచ్చిందంటండి. నిన్న ఈనాడులో వచ్చింది కదా, మొత్తం 1107 కిలోమీటర్లు నిర్మించబోతున్నారు. అందులో మన రాష్ట్రంలో 457 కిలోమీటర్లు ఉండబోతోంది అని
సో దీనికి కేంద్రం కూడా అనుమతి ఇచ్చింది. మోదీ గడ్కరీలకు సీఎం థ్యాంక్స్. రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక వృద్ధికి మైలురాయిగా అభివర్ణన. ఇక ఆదాయం కొంతే మందగమనంలో దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. సగం మంది ఆదాయార్జనలో స్తబ్దత. ఆదాయం ఏమాత్రం పెరగలేదన్న 52% గ్రామీణ కుటుంబాలు. అనధికార అప్పులతో 23% కుటుంబాల అవస్థలు. మెరుగవుతున్న మౌలిక సదుపాయాలు. నాబార్డు సర్వేలో స్పష్టమైన గ్రామీణ భారత్ ముఖచిత్రం. ఆర్థికంగా వృద్ధి లేదు, ఆదాయం పెరగట్లేదు, కానీ కొంతవరకు మౌలిక సదుపాయాల కల్పన బాగుంది గ్రామీణ ప్రాంతాల్లో అని నాబార్డు సర్వే ఒకటి విడుదల చేసింది. ఇక AK-203 షేర్ వచ్చేస్తోంది. పూర్తి స్వదేశీ రైఫిల్ పరీక్ష విజయవంతం. పరీక్షల నిమిత్తం త్వరలో సైన్యానికి. భారత సైన్యం ప్రస్తుతం వాడుతున్న ఇన్సాస్ రైఫిల్ స్థానంలో అధునాతన AK-203 రైఫిల్ షేర్ వస్తుందంట. కీలక బిల్లులపై కేంద్రం పట్టు. ఈ వర్షాకాల సమావేశాల్లోనూ ఆమోదింపు చేసుకోవాలనే యోచన. పార్లమెంటు వాయిదా పడి 10 రోజులు అయినా ప్రోరోగ్ చేయకపోయినాం. సో నిరవధికంగా వాయిదా పడినట్టు ప్రోరోగ్ చేయలేదు కాబట్టి మళ్ళీ అత్యవసర సమావేశాలకు 3 రోజులు 4 రోజులు పెట్టి ఈ బిల్లులన్నీ కూడా ఆమోదిస్తారు అని పావులు కదుపుతున్నారని ఒక జరుగుతోంది. ఏదో కుట్ర జరుగుతుందన్న అనుమానంలోనే కాంగ్రెస్ నేత జయరాం చెప్పారు. ఇక ప్రారంభించారు, వదిలేశారు. ప్రచారం లేక బడి కోసం పథకం వెలవెల. స్కూళ్ళ అభివృద్ధి లక్ష్యంతో ప్రారంభం. మొదటి రోజే 4 కోట్లకు పైగా విరాళాలు. తర్వాత నెల రోజుల్లో 10 లక్షలు రాలేదు. అధికారుల నిర్లక్ష్యంతో కనిపించిన స్పందన. ఇదో మంచి స్కీమ్. బడి కోసం అని చెప్పి మన ఊరిలో మనం చదువుకున్న స్కూల్కి ఎవరైనా విరాళాలు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ఒక యాప్ని, ఒక స్టార్టప్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రారంభించిన మొదటి రోజే కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి, 4 కోట్లకు పైగా. ఆ తర్వాత నెల రోజుల్లో 10 లక్షలు రాలేదు. అంటే దాని మీద ప్రచారం లేక, అధికారుల క్యాంపెయినింగ్ లేక, మోటివేట్ చేసేవాళ్ళు ఎవరూ లేక, ఆ వెబ్సైట్ గురించి జనాలకు పూర్తిగా తెలియక అధికారులు కూడా వదిలేశారంట. దాంతో విరాళాలు రావట్లేదంట. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన బడి కోసం పథకం వెలవలిపోతోంది. ప్రచారం చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్పందన రావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 24న మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. స్కూల్ ఇన్ఫ్రా విభాగం ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించింది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పాఠశాలకు విరాళం ఇచ్చే అవకాశం ఇందులో కల్పించారు. నగదు రూపంలో కానీ, వస్తువుల రూపంలో కానీ విరాళాలు ఇచ్చేలా ఈ వెబ్సైట్ రూపొందించారు. ప్రారంభం రోజున 4 కోట్ల విరాళాలు వచ్చాయి. ఆ తర్వాత అసలు రాలా. దాన్ని మంచి వార్త రాశారు ఆంధ్రజ్యోతిలో. ఇక పట్టణాలకు కొత్త రూపు. 7,469 కోట్లతో మౌలిక వసతుల కల్పన. HAM విధానంలో పనులకు ప్రభుత్వం అనుమతి. మూలధన వ్యయం 5,500 కోట్లు, వడ్డీ 1969 కోట్లు. రహదారులు, ట్రైన్లు, పార్కులు, వీధి దీపాల అభివృద్ధి. 123 పట్టణ స్థానిక సంస్థల్లో 40,743 కోట్ల ప్రాజెక్టులు. వావ్! స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయిగా, మరి ఇప్పుడు ఒక పెద్ద ఊరించే వార్త ఒకటి రావాలిగా, దానిలో భాగం ఇది. అఫ్కోర్స్ జరుగుతాయి, నేను జరగవని చెప్పట్లే, కానీ ఇప్పుడు రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ 123 అర్బన్ లోకల్ బాడీస్కి ఒక ఊరించే వార్త ఉండాలి కదా, ఆ ఊరించే వార్త ఇది. 7,469 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో. ఇక ఫ్లెక్సీ ఫేర్ తేలేరా. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో తగ్గుతున్న OR. సాధారణ రోజుల్లో టికెట్ ధర తక్కువ, రద్దీ సమయాల్లో సౌకర్యాలు లేమితో ఆదరణ కరువు. ప్రైవేటు బస్సుల్లో ఫ్లెక్సీ ఫేర్ విధానం, హంగులు సౌకర్యాలతో ఆకర్షణ. 2 సీజన్లోనూ ప్రైవేటుకు లాభం. ఇక 100కు 10% అర్హులు. వర్సిటీ పోస్టులపై అభ్యర్థులపై అనర్హత వేటు. UGC పే స్కేల్ నిబంధనల కారణంగా భారీగా నష్టపోయిన వనం. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు బ్యాంక్ స్టేట్మెంట్లు, రిటర్న్లు ఉండాలని రూల్. ఫలితంగా 90% మంది అనర్హత. యూనివర్సిటీ పోస్టుల భర్తీలో అనుకున్నదే జరిగింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారిలో ప్రధానంగా UGC పే స్కేల్ నిబంధన కారణంగా తెలుస్తోంది. 90% మంది అనర్హులుగా మారినట్టు తెలుస్తోంది. సో ఇవన్నీ 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. సో మళ్ళీ నేను చెప్తున్నాను, చెప్పేది అర్థం చేసుకోండి. తప్పును తప్పుగా చెప్తాను, బాధితుల పక్షాన మాట్లాడతాను. కడుపు నిండినోడికి ఆకలి విలువ తెలియదు, కానీ ఆకలిగా ఉన్నోడికి అన్నం విలువ తెలుసు కాబట్టి ఆకలిగా ఉన్నోడి పక్షానే మనం చూడాలి. అందుకే ప్రభుత్వం ఎంత మంచి చేస్తున్నా ఎక్కడో దగ్గర లోపం జరుగుద్ది కాబట్టి ఆ లోపాన్ని నేను లోపంగా చెప్తాను. సో విమర్శిస్తాను, నేను టార్గెట్ చేయను. టార్గెట్ చేయడం వేరు, విమర్శించడం వేరు. సో ఆ మాత్రం దానికే నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా అని పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే మాత్రం, అలా కామెంట్ చేసే వాళ్ళని బ్లాక్ చేయడంతో పాటు అప్పుడప్పుడు ఇస్తుంటాం కూడా. థ్యాంక్ యూ.